హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ కమ్మని క్యాలీఫ్లవర్ తాలింపు కూరని ఎటువంటి మసాలాలు కానీ మసాలా పొడులు కానీ వాడకుండా, టమాటా అవసరం లేకుండా చాలా సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. కూర క్వాంటిటీని ఎక్కువగా, రైస్ క్వాంటిటీని తక్కువగా తినాలి, హెల్త్ కాన్షియస్గా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఈ కర్రీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఈవెన్ బ్యాచిలర్స్ అయినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా చాలా త్వరగా ఈ కూరని తయారు చేసుకోవచ్చు. ఈ కూరని ప్రిపేర్ చేసుకునే ముందుగానే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పెద్ద సైజ్ క్యారెట్లని ముక్కలు చేసి పెట్టుకోవాలి. అంతేకాకుండా క్యాలీఫ్లవర్ని రెమ్మలుగా ఒలుచుకొని ఉప్పు వేసి మరిగించుకున్న నీటిలో నిమిషం పాటు ఉడికించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయినాక సన్నని మంట మీద పోపు పెట్టుకోవాలి. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఎర్రగా వేగిన తర్వాత కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మనం చేస్తుంది కమ్మటి తాలింపు కూర కాబట్టి ఇంగు వాడకూడదు, కాబట్టి ఈ కూర వరకు ఇంగుని స్కిప్ చేసేయండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి ఈ ముక్కలన్నిటిని పోపులో టాస్ చేసేసుకొని మూత పెట్టుకొని సన్నని మంట మీద మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోగా మనం దీంట్లో స్పైసీనెస్ కోసం ఒక మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి కొంచెం కట్ చేసుకొని తీసుకోవాలి. దాంతోపాటు అంగుళం అంతా అల్లాన్ని ముక్కలుగా కోసి తీసుకోవాలి. మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చితో పాటు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి బాగా ఫ్రెష్గా ఉన్నప్పుడైతే కాస్త ఎక్కువగా వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది, కానీ ఎండు కొబ్బరి అయితే మాత్రం చాలా లిమిటెడ్గా వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని మనం ముందుగా మగ్గించుకుంటున్న ఉల్లి, క్యారెట్ ముక్కల్ని ఇంకొకసారి టాస్ చేసేసుకొని ఈ కారం అంతా కూడా వేసేసుకొని కుక్కరు అడుగు పట్టకుండా జస్ట్ ఒక 5-6 టేబుల్ స్పూన్స్ మాత్రమే వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు మనం వేడి నీళ్ళలో ఉప్పు వేసి తెరలించుకున్న క్యాలీఫ్లవర్ని కూడా ఈ కుక్కర్లో వేసేసి మరొకసారి బాగా టాస్ చేసేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ రాణించుకోవాలి. ఒక్క విజిల్ సరిపోతుందా అనుకుంటారేమో, చాలా చక్కగా సరిపోతుంది. కూర అంతా చాలా చక్కగా ఉడికిపోతుంది. ప్రెషర్ పోయినాక దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను కుక్కర్ అడుగు పట్టకూడదని జస్ట్ 5-6 టేబుల్ స్పూన్స్ మాత్రమే వాటర్ వేసుకున్నాను, అయినా కానీ ఎన్ని వాటర్ వచ్చేసాయో చూడండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ మీద వాటర్ అన్ని ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. చూసారా, కూర చక్కగా పొడి పొడిగా వచ్చేసింది. వాటర్ పూర్తిగా ఇంకిపోయే వరకు అస్సలు మూత పెట్టకూడదు. మూత పెట్టారంటే కూర మరీ ముద్దైపోతుంది. ఈ క్యాలీఫ్లవర్ తాలింపు కూరని వైట్ రైస్లకే కాకుండా వేడివేడిగా ఉన్నప్పుడు రోటీ, పుల్కా, చపాతీల్లోకి తిన్నా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే మసాలా కూరలకి కాస్త భిన్నంగా, కమ్మగా, మంచి హెల్దీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.